గణేష్ దగ్గరికి వెళ్దాం. గణేష్ జీహెచ్ఎంసీ పరిధిలో చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా చాలా ఎక్కువగా మనకి కేసులు కనిపిస్తున్నాయి. సో వీధుల జనం మీద పడి పీక్కు తింటున్నా కూడా ఎందుకు ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉంటుంది? అలాగే కుక్కలు రెచ్చిపోతుంటే మున్సిపల్ శాఖ అసలు ఏం చేస్తుందంటారు? మొత్తంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుక్కల బెడద అనేది ఉంది. గతంలో చూసుకున్నట్టయితే పురపాలక శాఖకు సంబంధించి కూడా ప్రతినిత్యం సమీక్ష సమావేశాలు ఉండడం జరిగింది. ప్రతినిత్యం ఏదైతే అప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న మంత్రి కేటీఆర్ ఏదైతే ట్విట్టర్ కావచ్చు, ఏదైనా మాధ్యమాలలో దానికి సంబంధించిన ఏది ఈ ఇష్యూ వచ్చినా కానీ వెంటనే దానికి సార్ట్ అవుట్ చేసేవారు. మొదటగా జిహెచ్ఎంసీకి సంబంధించి చూసుకున్నట్టయితే గత 2022 సంవత్సరంలో సమ్మర్కి సంబంధించి అంబర్పేటలో జరిగిన సంఘటన హృదయ విదారకరమైన సంఘటన నుంచి ఇదంతా కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఏదైతే సమ్మర్లో దానికి సంబంధించి అక్కడ ఒక చికెన్ షాప్ యజమాని ఏదైతే ఉండడం జరిగిందో అక్కడ ఉన్న కుక్కలన్నీ కూడా ఆ షాప్ దగ్గర ఉన్న చికెన్ తీసుకొని ఉండడం జరుగుతుంది. అతను 5-6 రోజుల పాటుగా ఊరికి వెళ్ళడం ద్వారా ఆ కుక్కలన్నీ కూడా ఆహారం లేక ఫెరెషియస్గా తయారు కావడం జరిగింది. మరి వాటికి సంబంధించిన ఆహారం కావచ్చు, నీరు దొరకకపోవడం వల్ల అక్కడే ఆడుకుంటున్న అన్నా చెల్లెలకు సంబంధించిన వారిపైన దాడి చేయడం జరిగింది. ఆ బాలుడిని కూడా హృదయ విదారకమైన రీతిలో 5-6 కుక్కలు కూడా ఒకేసారి దాడి చేసి అతన్ని చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి మొదలుకుంటే కూడా అప్పటికే మంత్రి కేటీఆర్ గారు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతినిత్యం దీనిపైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇట్లాంటి కుక్కలకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్న దానిపైన కూడా అధికారులతోటి సమీక్ష సమావేశాలు నిర్వహించి దీనికి అసలు మూల కారణం ఏంటి అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే ఆహార పదార్థాలు కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, మాల్స్ ఏదైతే ఫుడ్ ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుందో, ఏదైతే ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఈ చికెన్ వేస్టేజ్ ఏదైతే ఉండడం జరుగుతుందో అట్లాంటి వాటి నుంచి కూడా ఇదంతా కూడా రావడం జరుగుతుంది. అట్లాంటి దగ్గర కూడా ఈ కుక్కలన్నీ కూడా రావడం జరుగుతుంది, గుంపులుగా వస్తున్నాయి, వాటి వల్ల ఇట్లాంటి తయారవుతున్నాయి అని కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి అక్కడ నుంచి దాన్ని అంతా కూడా కంట్రోల్ చేసే విధంగా నోటీసులన్నీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఏదైతే నాన్ వెజ్ కావచ్చు, వ్యర్థాలకు సంబంధించినవన్నీ డంపింగ్ కూడా కంపల్సరీగా జిహెచ్ఎంసీకి సంబంధించిన వ్యాన్కి కావచ్చు, ఏదైతే ఆటోస్కి వారికి ఇవ్వాలని చెప్పిన సందర్భం ఉంది. అక్కడి నుంచి కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఆ బాలుడికి సంబంధించి కూడా కుటుంబానికి సంబంధించి కూడా మంత్రి కేటీఆర్ గారు అప్పుడు సహాయాన్ని కూడా అందించడం. అప్పటి నుంచి కూడా దాన్ని తగ్గించే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే జిహెచ్ఎంసీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇష్యూకి సంబంధించి దాదాపుగా అప్పుడు 50 వెహికల్స్ కూడా నడవడం జరిగింది. స్ట్రే డాగ్స్ క్యాచింగ్కి సంబంధించి ఏదైతే ప్రతినిత్యం ఎక్కడైతే 6 జోన్లకు సంబంధించి ఉన్న ప్లేసెస్ అన్నిటి కూడా ఈ జోన్కి ఒక వెహికల్స్ అన్నీ కూడా వెళ్ళి ఆ క్యాచింగ్ డాగ్స్ అన్నిటి కూడా పట్టుకొని రావడం జరుగుతుంది. పట్టుకున్న డాగ్స్ అన్నిటిని కూడా స్టెరిలైజేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన కుటుంబ నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంటుంది. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గతంలో 6 చోట్ల కూడా ఈ స్టెరిలైజేషన్ అంతా కూడా కుటుంబ నియంత్రణ అంతా కూడా సాగడం జరుగుతుంది. కుటుంబ నియంత్రణకు సంబంధించి ఒక్కొక్కకి 1500 రూపాయలని ఏదైతే ఎన్జిఓ కావచ్చు క్యాచింగ్ చేసిన దాన్ని తీసుకుని వచ్చి డాక్టర్ దగ్గర స్టెరిలైజేషన్ చేసి మరీ అక్కడనే వదిలిపెట్టాలి. అంటే దీనికి సంబంధించి ఒకటి హైకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అనిమల్ బెర్త్ కంట్రోల్కి సంబంధించి చూసుకుంటే ఎక్కడైతే కుక్కను తీసుకురావడం జరిగిందో స్టెరిలైజేషన్ కోసం తీసుకొచ్చిన కుక్కను స్టెరిలైజ్ చేసిన తర్వాత అదే ప్రాంతంలో వదలాలనేది మాత్రం ఉండడం జరిగింది. దీన్ని ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం శిక్షకు అర్హులవుతారన్న ఉద్దేశం కొద్ది కూడా ఎక్కడి నుంచి కుక్కలు తీసుకెళ్ళినా కానీ ఎవరు ఎంత పెద్దవారు చెప్పినా సరే కానీ ఆ స్ట్రీట్లో ఉన్న కుక్కలు ఎన్ని ఉన్నా సరే దాన్ని స్టెరిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్టెరిలైజేషన్కి సంబంధించి దానికి ఏదైతే కుక్కలు స్టెరిలైజ్ చేశారో ఆ కుక్కకి సంబంధించి చెవి దగ్గర కొంచెం మార్క్ చేసి ఉంటుంది. ఆ కుక్క ఏదైతే మార్క్ చేసి ఉంటుందో అది స్టెరిలైజేషన్ చేయడం జరిగిందని, స్టెరిలైజ్ చేయని దానికి మార్క్ అనేది ఉండదు. ఆ స్ట్రీట్లో ఉన్నవారు కావచ్చు, రెసిడెంట్స్ వెల్ఫేర్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, అట్లాంటి కుక్కలు కనబడితే ఎవరైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన వెటర్నరీ విభాగానికి సంబంధిత అధికారులకు కావచ్చు ఇన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ మార్క్స్ ఉన్నాయని అనుకోవచ్చు గణేష్. అంటే ఎంతవరకు ఇది జరుగుతుంది, ఎన్ని కుక్కల్ని అలా గుర్తించారని అనుకోవచ్చు? మనం మీరు అన్నట్టుగా ప్రతి కుక్క కనుక అలా సింబల్ ఉంటే అందరికీ సేఫ్ గానే ఉండొచ్చు, బట్ అలా ఉందంటారా? మీరు అన్నట్టు కూడా అది నిజంగా కూడా గతంలో జరిగింది, కానీ ఇప్పుడు జరగడం లేదు. ఎందుకు అని అంటే కుక్కలు గతంలో చూసుకున్నట్టయితే ఇప్పటివరకు దాదాపుగా, ఎందుకంటే మొన్న ఏదైతే పిల్ వేయడం జరిగిందో హైకోర్టులో 3,79,000 కుక్కలు ఉన్నట్టుగా జిహెచ్ఎంసీ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి అధికారులు మాత్రం లెక్కలు చెప్తున్నారు. స్టెరిలైజేషన్ చేసిన కుక్కలు మాత్రం 80% వరకు ఉన్నాయి. అంటే దాదాపుగా 3 లక్షల వరకు కుక్కలు అన్నిటి కూడా స్టెరిలైజ్ చేసామంటున్నారు. కానీ అది
చూసుకున్నట్టయితే మాత్రం అది పేపర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది, కానీ ఫీల్డ్ లెవెల్లో మాత్రం అది లేననుకుంటుంది. ఎందుకంటే వారు ఇచ్చిన లెక్కలకు చూసుకున్నట్టయితే మాత్రం ఫీల్డ్లో చూస్తే మాత్రం అది పొంతలేని సమాధానం కనబడుతుంది. దాదాపుగా 7 లక్షల వరకు కూడా కుక్కలు స్ట్రీట్ డాగ్స్ అన్ని కూడా ఉండడం జరిగింది. అలాగే చాలా చోట్ల కూడా స్టెరిలైజేషన్ చేసిన కుక్కలు కూడా కనబడడం లేదు. ఎందుకంటే దానికి సంబంధించి చాలా మట్టుకు కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు వారికి కాసుల మీద ఉన్న కకృతి మాత్రం ఏదైతే ప్రివెన్షన్లో యాక్షన్లో మాత్రం లేదని కూడా చెప్పుకోవచ్చు. మనం ఎక్కడ వెళ్ళినా సరే మన విధిలోకి వెళ్ళి ఒకసారి చూసినప్పుడు స్టెరిలైజ్ చేసిన ఏదైతే కుక్కల కంటే కూడా స్టెరిలైజ్ చేయని కుక్కలే కూడా చాలా కనబడడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్కొక్క కుక్కకి సంబంధించి స్టెరిలైజేషన్ చేస్తే 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కానీ జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం చెయ్యకున్నా సరే ఆ స్టెరిలైజ్ చేయకుండా ఆ కుక్కకు స్టెరిలైజ్ చేశామని చెప్పేసి బిల్లులు ఎత్తుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దీనికంటూ కూడా ఎందుకంటే ఎవరు కూడా లెక్క పెట్టారు కాబట్టి దీన్ని అదే అలసుగా చేసుకుని ఆ అధికారులు ఉన్నారు. దాదాపుగా ప్రతి సంవత్సరం జిహెచ్ఎంసీకి సంబంధించిన బడ్జెట్లో 11,50,00,000 రూపాయలని దీనికోసం బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులు ఏదైతే 50 వెహికల్స్ వాడుతున్నామంటున్నారు, కానీ జిహెచ్ఎంసీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్న వెహికల్స్ మాత్రం 14 జిహెచ్ఎంసీకి అందుబాటులో ఉండడం జరిగింది. మిగతా వెహికల్స్ మాత్రం హైర్డ్ తీసుకొని వచ్చారు. ఆ హైర్డ్ వెహికల్ మాత్రం ఎక్కడ ఉండవు. హైర్డ్ వెహికల్స్ అన్నిటి కూడా అవి ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి, అవన్నీ కూడా తిరిగాయని చెప్పేసి నెలగానే బిల్లులు పట్టుకుంటారు. జిహెచ్ఎంసీకి సంబంధించిన 14 వెహికల్స్ కూడా అదే సిచ్యువేషన్ ఉండడం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే డాగ్స్ క్యాచింగ్కి సంబంధించి వ్యాన్ రావడం జరుగుతుందో ముందే కుక్కలు పసిగడతాయి. ఎందుకంటే వీళ్ళు ఎట్లా అధ్వానమైన స్థితిలో ఆ కుక్కలకు సంబంధించి డాగ్ క్యాచింగ్ ఏదైతే ఉండడం జరుగుతుందో వ్యాన్ అది వచ్చినప్పుడు ఆ వాసన పసిగడితే ఆ స్ట్రీట్లో ఉన్న డాగ్స్ అన్ని కూడా పారిపోవడం జరుగుతుంది. ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక్క కుక్క కంటే కూడా ఎక్కువ దొరకని సందర్భాలు ఉంటాయి. అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే ఫీడింగ్ చేసే కుక్కలు కావచ్చు, అలాగే మిగతా ఏదైతే పిల్లలతో ఉన్న కుక్కలు ఏదైతే ఉండడం జరుగుతుందో వాటిని మాత్రం ముట్టుకోవద్దు అనేది కూడా గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి వాటి జోలికి పోకూడదు కాబట్టి. సో మొన్న కూడా సుప్రీంకోర్టు ఏదైతే హైకోర్టుకు సంబంధించి 1వ తారీఖు నాడు పిల్లుకు సంబంధించి కూడా హైకోర్టు న్యాయమూర్తులు చెప్పిన సందర్భం ఏదైతే ఉందంటే మీరు తీసుకుంటున్న చర్యలపైన ఎట్లాంటి యాక్షన్ ఉంది, అలాగే వారు కూడా ఒక ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అవుట్స్కర్ట్స్లో ఒక షెల్టర్ హోమ్ని ఏర్పాటు చేయండి. ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వీటన్నిటికీ స్టెరిలైజ్ చేసి అంటున్నారు కదా, వాటన్నిటి కూడా స్టెరిలైజ్ చేసిన కుక్కలన్నిటి కూడా తీసుకొచ్చి అక్కడ షెల్టర్ ఇప్పియండి అని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ అధికారులు అటువైపు చూడలేదు. గతంలో చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఎక్కువగా కుక్క కాటుకు సంబంధించిన ఇష్యూస్ అవుతున్నాయని జిహెచ్ఎంసీ మేయర్ ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. అటు బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్కి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా హై లెవెల్ కమిటీ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని 150 సర్కిల్స్ తిరగడం జరిగింది. చాలా సందర్భాల్లో వాటన్నిటి కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక 26 పాయింట్స్ తోటి ఒక అజెండాని ఇవ్వడం జరిగింది. ఏదైతే వారు కార్పొరేటర్స్ ఏదైతే హై లెవెల్ కమిటీగా ఫామ్ కావడం జరిగిందో ఆ కమిటీ రిపోర్ట్ని వీరు జిహెచ్ఎంసీ అధికారులు అటు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్కు సంబంధించి వారందరూ కూడా ఇప్పటివరకు ఇంప్రూవ్మెంట్స్ చేస్తే మాత్రం ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండకపోయింది. చిన్న ఎందుకంటే డబ్బులు లేకుండా బడ్జెట్ కేటాయించకుండా లేని పనులు కూడా ఉన్నాయి. ఎందుకంటే స్ట్రీట్గా మనం సింపుల్గా ఏదైతే బౌల్స్ కావచ్చు, వాటర్ బౌల్స్కి సంబంధించి దాహాన్ని తీర్చుకోవడానికి వాటర్ బౌల్స్ కావచ్చు, ఫీడింగ్కి సంబంధించి ఫీడింగ్ బౌల్స్ కావచ్చు పెట్టాలి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అవి కూడా ఇప్పటివరకు కూడా పట్టించుకున్న పాపన లేదు. ఎందుకంటే చిన్న పప్పీస్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా అడాప్ట్ చేసుకోవాలని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాటికి సంబంధించి లేదు. ముఖ్యంగా యానిమల్ హస్బెండరీకి సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించి 14 మంది మాత్రమే అధికారులు ఉన్నారు. ఇంకొక 31 మంది ఉండాలి. కానీ ఇప్పటివరకు కూడా అటు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఇప్పటివరకు లేరు. మానిటరింగ్ అనేది కొడబడింది. ఎక్కడ కూడా అధికారులు అలసత్వం ఉండడం వల్లనే ఒక ప్రాణాలు పోతున్నాయి. అయినా కూడా ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం పట్టించుకునే పాపన పోవడం లేదు.